హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. నేను ఉషా. నేను ఈరోజు ఈ వీడియోలో కరకరలాడే జంతికలు, అదే అండి కారపు చుట్టలు ఈజీ వేలో, అది శనగపిండి యూజ్ చేయకుండా జంతికలు చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు శనగపిండితోటి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది కదా. సో అందుకు నేను 3 రకాల పప్పు దినుసులను తీసుకొని నేను కారపు చుట్టలు చేస్తున్నాను. ఏ కొలతలతో తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక పావు కప్పు పెసరపప్పు, అలాగే అదే పావు కప్పుతోటి శనగపప్పు, అలాగే పావు కప్పు మినపప్పు, ఈ 3 రకాల పప్పుల్ని తీసుకొని ఒక బౌల్లో తీసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. మనకి పప్పులు నానబెడితే మంచి టేస్ట్ వస్తుంది జంతికలకి. ఇలా గంట సేపు నానబెట్టాక ఈ నీళ్ళన్నీ వంపేసి ఓన్లీ బ్యాళ్ళు తీసుకుంటున్నాను. ఈ బ్యాళ్ళని ఒక కుక్కర్లో వేసేసి 2 కప్పుల నీళ్లు పోసుకొని ఒక 3-4 విజిల్స్ రానిచ్చామంటే ఇలా పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. సో ఇది చల్లారే లోపల రిమైనింగ్ ప్రాసెస్ చేసేద్దాం. ఇంకా ముందు వెడల్పాటి పాత్రలో 4 కప్పుల బియ్యపిండి, పొడి బియ్యపిండి తీసుకుంటున్నాను. మనం పావు వంతు లాగా మనం అన్ని పప్పు దినుసులు తీసుకున్నాం కదా, కరెక్ట్గా 4 కప్పులు సరిపోతుంది బియ్యం పిండి. వీటికి రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, నువ్వులు, జీలకర్ర అన్నీ వేసేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది మస్ట్ అండ్ షుడ్. మనం చేసే చుట్టలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత 4 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాం కదా, 4 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని వేడి చేయాలి. అది వేడిగా ఉన్నప్పుడే ఈ పొడి బియ్యం పిండిలో వేసేసి 1-2 సెకండ్ల తర్వాత దీన్ని ఇలా స్పూన్ తోటి కలుపుతూ, అంటే మనం వేడిగా ఉంటుంది కదా, వేడి పట్టుకోలేము మన చేతులతో. సో కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఈ స్పూన్ తీసేసి చేతులతోటి మొత్తం ఈ నూనె అంతా మనం బియ్యం పిండికి పట్టించాలండి. నేను నూనె తీసుకున్నాను కదా, మీ దగ్గర వెన్న ఉంటే వెన్న కూడా తీసుకొని ఇలా మొత్తం నూనె ప్లేస్లో వెన్న అని వేడి చేసేసి ఈ పొడి బియ్యం పిండిలో వేసుకోవాలి. ఈ వేసే నూనె, నెయ్యి వల్లనే మనకి జంతికలు అనేటివి గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా అంతా చేసుకున్నాక దీన్ని పక్కన ఉంచుకొని, ఇక్కడ ఈలోపు మనకి పప్పు దినుసులు అనేటివి చల్లగా అయిపోయినాయి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా మనము దీన్ని మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకొని, ఈ పొడి బియ్యం పిండి ఉంది కదా దీనిలో వేసేసి మొత్తం మనము ఈ పొడి బియ్యం పిండిలో ఈ పప్పు మిశ్రమం ముద్ద బాగా కలిసిపోయేలాగా బాగా కలపాలి. ముందే నీళ్లు వేయొద్దండి, ఎందుకంటే పప్పు లిక్విడ్గా ఉంటుంది కదా, మనకి ఎక్కువ నీళ్లు పట్టవు. సో మనం ఫస్ట్ ఏమీ నీళ్లు వేయకుండా ఈ పప్పు మిశ్రమము అలాగే ఈ బియ్యం పిండి మిశ్రమము కలిసిపోయేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంత బియ్యం పిండి అలాగే పప్పు మిశ్రమం అనేది ఇలా బాగా కలిపేశాక మనము కొన్ని నీళ్ళు వేసుకుంటూ దీన్ని మనము ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పట్టవండి. సో చూసుకుంటూ కొన్ని నీళ్ళు వేసుకుంటూ దీన్ని జంతికలకి చేసుకునేలాగా అనుకూలంగా మనం ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్నాక చూడండి, ఇలా సాఫ్ట్గా పూర్తి మెత్తగా చేసుకోవద్దండి. జంతికలు అనేటివి మనం నూనెలో వేసినప్పుడు విరిగిపోతాయి. కొంచెం జంతికలకి కొంచెం గట్టిగానే ఉంటుంది. గట్టిగా అన్నా అని చెప్పి మరీ గట్టిగా తడిపేద్దండి సుమా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇంత సాఫ్ట్నెస్ తోటి ఉన్నప్పుడు మన జంతికల గొట్టంలో సరిపడా పిండిని తీసుకొని ఇలా బాగా మనం జొన్న పిండిని మర్దన చేస్తాం కదా, అలా బాగా మర్దన చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ పిండినంతా తడి ఆరిపోకుండా ఒక కాటన్ క్లాత్, తడిపిన కాటన్ క్లాత్ వేసేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత జంతికల గొట్టానికి ఇలా కొంచెం నూనె అప్లై చేసామంటే ఈ పిండి జంతికల గొట్టంలో అతుక్కొని పోకుండా ఉంటుంది. తర్వాత సరిపడా పిండిని పెట్టుకొని మనము దీన్ని జంతికలలో వేసుకోవటమే.
ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి వేడి నూనెలో వేయడం రాదు కదండి, అంటే సెగ పట్టుకోవడం చాతనవ్వదు కదా. సో మనకి ఇలా ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కొంచెం కొంచెం పిండిని ఇలా ప్రెస్ చేసేసి చివర్లు కొంచెం ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి కారపు చుట్ట అనేది విడిపోకుండా ఉంటుంది. నేను వేసిన కింద పెట్టిన ప్లేట్ అనేది దానివల్ల ఎక్కువ వస్తుంది పిండి. సో నేను కొంచెం బిల్ల మార్చేసి మళ్ళీ ఇలా కొంచెం పొడువుగా అనుకొని ఇలా చుట్టేసామనుకోండి కారపు చుట్ట షేప్లో వస్తుందన్నమాట. ఇది బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. బిగినర్స్ కూడా ఇలా కారపు చుట్టలు అదే అండి జంతికలు ఈజీగా చేసేస్తారు. ఇవి చేసే లోపలే మనము ఒక పెన్నంలో డీప్ ఫ్రై ఆయిల్ సరిపడా వేసేసి వేడి చేయాలి. ఒక చిన్న సైజు ఉంటను వేసామనుకోండి, అది పైకి వచ్చింది అంటే ఆయిల్ అనేది కరెక్ట్ వేగినట్లు. తర్వాత ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపు చుట్టలు ఉంది కదా, ఒకదాని తర్వాత ఒకటి నూనెలో సరిపడనే వేయండి. ఎక్కువ వేసుకున్నామంటే అతుక్కుంటాయి. సో నూనెకి సరిపడా జంతికలను ఇక్కడ వేసేసి ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవడమే. నూనె అనేది కొంచెం బబుల్స్ అనేది ఆగిపోతాయి అన్నమాట. సో అప్పుడు కారపు చుట్టలు అనేవి రెడీ అయినట్టు. నేను ఇవి చేసే లోపల మా పింకీ పాప స్కూల్ నుంచి వచ్చేసిందండి. తను స్టార్ చుట్టలు కావాలి అని చెప్పినందుకు నేను ఈ పిండిని స్టార్ చుట్టలు అయ్యేలాగా బిల్ల మార్చేసేసి స్టార్ చుట్టలు చేసేసాను. ఇలా మొత్తం పిండినంతటిని ఇలా కారపు చుట్టలు చేసేసుకోవడమే. చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ జంతికలు అనేటివి. ఇంకొకటండి మరొక విషయం, మనము జంతికల గొట్టంలో పిండిని పెట్టిన ప్రతిసారి బాగా మర్దన చేసుకుంటూ అన్ని కారపు చుట్టలన్నీ చేసేసుకోవడమే. బాగా చల్లగా అయిపోయాక వీటిని ఒక స్టోరేజ్ డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే కనీసం 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఈ జంతికలు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా, చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చేస్తాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.